దుఃఖదేవ రహస్యము. యూదులు యేసు ప్రభుని పురుషులసిన మొదటి కిరీటం పెట్టి పుట్టుకల గురించి ధ్యానించడం గాక. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణాసనమును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణాసనమును దీవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడు మా మరణాసనమును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పౌరులకు మరియు కడప పట్టణ పౌరులకు శుభాశీస్సులు. ఈ రోజు నుండి 9 రోజులుగా మరియమాత నవదిన జపములు ఇక్కడ ప్రారంభమవుతాయి. ఇది ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం, రైల్వే స్టేషన్ రోడ్, కడప. ఈ 9 రోజులుగా ఎంతో వైభవంగా మరియ తల్లిని ధ్యానం చేస్తూ ఆమె సుగుణాలను విశ్లేషిస్తూ అవి ఏ విధంగా మనకు మన జీవితాల్లో పాఠం నేర్పుతాయి, ఏ విధంగా మనం అనుసరించగలము అన్న విషయాలను గురువులు పలువురు మనకు వ్యాఖ్యానం చేస్తారు, ప్రసంగిస్తారు. అలాగే 8వ తేదీన గొప్పగా పండుగను జరుపుకుంటాము. ఈ పండుగకు ఘనత వహించినటువంటి మలవర్ ప్రకాష్ తండ్రి గారు విశాఖపట్నం విశ్రాంత మేత్రానులు వారికి చేస్తున్నారు. వారు మరి తల్లి గురించి ప్రసంగిస్తారు. ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రంలో ఒక విశేషమైనటువంటి లక్షణం ఏమిటంటే, ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ తల్లిని ప్రార్థించినప్పుడు ఆమె ద్వారా ప్రభువు స్పందిస్తూ వారు కోరుకున్న విధంగా వారి జీవితాల్లో కష్టాలను తొలగిస్తూ వారికి మంచి జీవితాన్ని, సుభిక్షమైనటువంటి జీవితాన్ని ప్రసాదించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అలాగే ఇంకనూ సంతానం కోరుకునేవాళ్ళు పలువురు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు జరుపుకుంటూ ఆ తల్లిని ప్రార్థన చేస్తున్నారు. అలాగే ఎంతోమంది ఆరోగ్యం పొందుతూ ఆ తల్లి యొక్క దీవెనలతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. అందుకనే ప్రతి సంవత్సరం కూడా జనం అలాగే భక్తుల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. అది మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే పలువురు ఆమె యొక్క దీవెనలు పొందుతున్నారు. మరి ఈ 9 రోజులుగా ఈ యొక్క మంచి ప్రార్థనలో అందరూ దేవుని ధ్యానం చేస్తూ మరి తన యొక్క ప్రార్థన సహాయం పొందాలని మనసారా కోరుకుంటున్నాము. ముఖ్యంగా సెప్టెంబర్ 8వ తేదీన జరిగేటువంటి మహోత్సవంలో అందరూ పాల్గొని ఆ తల్లి యొక్క దీవెనలు పొందుతూ మంచి జీవితాన్ని జీవిస్తూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని, దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించాలని, ముఖ్యంగా కడప పట్టణ పౌరులందరినీ కూడా ఆశీర్వదించి మనందరికీ సుభిక్షమైన జీవితాన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము. అందరికీ వందనము. థ్యాంక్ యూ వెరీ మచ్.